టాటా కంపెనీ బిగెక్స్ దిగుబడిలో రారాజు. చాలా వరకు రైతులు ఎవరైతే గత సంవత్సరంలో ఈ టాటా కంపెనీలో ఉన్నటువంటి బిగెక్స్ విత్తనం నాటుకున్నారో వారికి అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి సాధించిన రైతులు ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే రైతులు ఈ పత్తి విత్తనాలు వేసుకున్నారో కొంతమంది మా ఏరియాకు ఉన్నటువంటి రైతులను అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుని మరి ఈ వీడియో మీ ముందుకు తేవడం జరిగింది. ఈ టాటా కంపెనీలో ఉన్నటువంటి బిగెక్స్ అనేది ఒక పెద్దకాయ సంబంధించిన పత్తి విత్తనం చెప్పుకోవచ్చు. దాదాపుగా పచ్చికాయ సైజ్ వచ్చేసి 8 గ్రాముల వరకు ఉంటుంది. ఆ పత్తి అనేది పలిగిన తర్వాత దాని యొక్క వెయిట్ వచ్చేసి 42 గ్రాముల వరకు కూడా ఉంటుంది. ఒక్కొక్క పాయలో దాదాపు 8 నుంచి 9 గింజల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా నీకు రైతుకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎలాంటి నేలకు అనుకూలంగా ఉంటుంది. దానితో పాటు కొంతమంది రైతులు మార్కెట్లో కొన్ని రకాల పత్తి విత్తనాలు నకిలీగా వస్తున్నాయి కాబట్టి నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏ పత్తి విత్తనం మనం తీసుకున్నా కానీ అది నకిలైనా ఒరిజినల్ ఎలా తెలుసుకొని పడుతూ ఉన్నారు. దాని గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒక పత్తి విత్తనం మనం కొనుగోలు చేశామంటే అది ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ ఎలా తెలుసుకోవాలంటే ఆ పత్తి ప్యాకెట్ యొక్క వెనక సైడ్ చూస్తే మీకు ఒక స్కానర్ ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేసినట్లయితే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే పత్తి ప్యాకెట్ పైన ఉన్నటువంటి బ్యాచ్ నెంబర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లాట్ నెంబర్ లాంటి ఇవన్నీ కూడా మీకు సేమ్ ఉన్నాయా లేదా చూసుకుంటే సరిపోతుంది. అది మీకు స్కాన్ అయితే మాత్రం ఆటోమేటిక్గా అది ఒరిజినల్ చెప్పుకోవచ్చు. పత్తి విత్తనాలు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో మీకు చిన్న డౌట్ వస్తే మాత్రం కంపల్సరీ స్కాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడైతే మరి గత సంవత్సరంలో పత్తి పంటలో ప్రధానమైన సమస్య వర్షపాతం అధికంగా నమోదు కావడం వల్ల కొన్ని రకాల కంపెనీకి సంబంధించిన పత్తి విత్తనాలు వర్షాన్ని తట్టుకపోవడం వల్ల దిగుబడి మొత్తం తగ్గిపోయింది. కానీ ఎవరైతే రైతులు ఈ టాటా కంపెనీలో ఉన్నటువంటి బిగెక్స్ అనే పత్తి విత్తనం పెట్టుకున్నారో వారి యొక్క పంట చేనులో అంటే వర్షపాతం నమోదైనప్పటికీ కూడా వర్షాన్ని తట్టుకొని మరి కూడా అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి సాధించిన రైతులు ఉన్నారండి. ఈ విత్తనం అనేది మనకు పెద్దకాయ సైజు కాబట్టి దిగుబడి పరంగా రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీని యొక్క పంటకాలం మనకు 160 రోజుల పంటకాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది మనకు రసం పీల్చే పురుగులు ఏవైతే తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, పేను ఇంకా పిండి నల్లి ఈ 5 రకాల రసం పీల్చే పురుగులను తట్టుకునే శక్తి ఈ విత్తనానికి ఉంది. ఎందుకంటే మనకు ఈ మొక్క యొక్క పత్రహరితం అంటే క్లోరోఫిల్ అంట మనకు మొక్క యొక్క ఆకు అనేది మందంగా ఉంటుంది కాబట్టి రసాన్ని పీల్చలేకపోతే దాంతో పాటు చిన్న చిన్న సూదులా కనిపిస్తూ ఉంటుంది ఆకు చుట్టూ కానీ వెనక భాగమైనా కానీ. దాని ద్వారా నీకు ఏమవుతుందంటే ఈ ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు రసాన్ని పీల్చలేకపోతాయి కాబట్టి రైతులకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీకు రసాయన పురుగు మందుల యొక్క వాడకం కూడా తగ్గించుకోవచ్చు. దానితో పాటు మనకు ఈ గులాబీ రంగు పురుగు తట్టుకునే విషయంలో కూడా ఈ బిగెక్స్ అనే విత్తనం రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి చాలా రైతులకు కొన్ని చోట్ల అక్కడక్కడ 5 పచ్చల కాయ కూడా కనిపిస్తూ ఉందండి. ఇది మీకు దాదాపుగా అన్ని రకాల నేలకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుందంటే మనకు నల్ల రేగడి కావచ్చు, ఎర్ర నేల కావచ్చు, ఇసుక నేల కావచ్చు, ఏ నెలకైనా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే వర్షంపై ఆధారపడి పంట సాగేసినా పర్లేదు, లేదనుకుంటే బోరు బాగున్నా పర్లేదు, ఎలాంటి రైతులకైనా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇలాంటి విత్తనాలు ఎంచుకున్నప్పుడు రైతు చేసే వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల రసాయన మందులైనా కావచ్చు, న్యూట్రిన్స్ అయినా కావచ్చు, మనం వాడే విషయంలో ముందస్తుగా మనం వాడుకుంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాను, అందరికి కూడా ఒకే రకంగా దిగుబడి రాకపోవచ్చు. ఒక రైతుకి 20 వేస్తే ఒక రైతు 18, 16 ఇట్లా రావచ్చు. అందుకే మనకు రైతు చేసే వ్యవసాయంపై ఆధారపడి ఉంటుందని చెప్పి అంటున్నాం. కాబట్టి ఇలాంటి విధానాలు ఎంచుకుంటే మాత్రం రైతులు జాగ్రత్తగా సరైన టైంలో కంటే ముందే మంచి రకాల పోషకాలకు సంబంధించిన న్యూట్రిన్స్తో పాటు కూడా పురుగు మందులను వాడుకుంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది మనకు చూసినట్లయితే 475 గ్రాముల ప్యాకింగ్తో అందుబాటులో ఉంటుంది. ఈ టాటా కంపెనీలో ఉన్నటువంటి చూసినట్లయితే మీకు ఈ టాటా ప్రొడక్ట్ ధాన్య సీడ్స్ అని ఉంటుంది, బిగెక్స్ అంటాం మనం. ఇది మీకు పత్తి గింజలు కూడా లావుగా ఉంటాయి కాబట్టి రైతులు వేసేటప్పుడు కూడా మంచిగానే వేయడానికి అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాంతో పాటు పత్తికాయ పలిగిన తర్వాత కూలి వాళ్ళు తీసే విషయంలో కూడా మీకు ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని రకాల పత్తి విత్తనాలు ఏంటంటే ఆ పత్తికాయ పలిగిన తర్వాత ఎంత పీకినా కూడా రాదండి. సగం పత్తిలో దానికే ఉంటుంది, సగం పత్తి మన చేతులకు వస్తుంది. కానీ అది ఆ విధంగా కాకుండా పత్తి కూడా తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి కూలి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటు దిగుబడి పరంగా చూసినట్లయితే మిగతా రకాలు పోల్చినప్పుడు ఇది అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి అయితే ఇది వర్షాన్ని తట్టుకొని మరి కూడా రైతులకు మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని అన్ని రకాల నేలకు వేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది రైతులు ఏంటంటే
గత సంవత్సరం తోట పండించిన రైతులు అయితే ఆ భూమిలో మళ్ళీ పత్తి పంట సాగిస్తూ ఉంటారు. అలాంటి భూమిలో కనుక మీరు బిగినర్స్ అనేది పెట్టుకున్నట్లయితే మరింత దిగుబడి పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ తోట దుక్కులు ఎప్పుడైనా కానీ బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి నేలలో కనుక మీరు ఈ బిగినర్స్ అనే పత్తి విత్తనం నాటుకుంటే మంచి దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి అయితే లావకాయ సైజ్ కాబట్టి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే మీ ఏరియాలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్ళి ఈ బిగినర్స్ అనే విత్తనాన్ని వేసుకునే ప్రయత్నం చేయండి. ఇది డబ్బా పత్తిగా పెట్టుకోవాలి. పెద్ద సాల్ అయితే సరిపోతుంది, 32 ఇంచుల సాల్ అయితే సరిపోతుంది. ఇది మీకు ఎకరానికి వచ్చేసి 2 ప్యాకెట్లు పెట్టుకోవాలండి. అంటే మీకు కొద్దిగా పోగుంటలు కూడా పోయే అవకాశం అయితే ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. మరి ఎలాంటి టైంలో నాటుకోవాలంటే మాత్రం మీకు జూలై మొదటి వారంలో కనుక నాటుకున్నట్లయితే జర్మినేషన్ కూడా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటు మనకు పత్తి పంట అంటే చాలా వరకు రైతులకి ఏంటంటే ప్రధానమైన సమస్య గడ్డి సమస్య. ఈ పత్తి విత్తనాలు మనం దుక్కిపోతం చేసుకున్నాక వర్షపాతం నమోదైన తర్వాత ఈ పత్తి గింజలు నాటుకున్న తర్వాత మనకి ఏంటంటే ప్రధానంగా మూట చేయాల్సింది పెండామిత్ర ఒక టెక్నికల్ మనకు గడ్డి మందు సంబంధించినటువంటి మందు దొరుకుతుంది. ఇది మరియు ఉసుకలు కలిపి చల్లుకున్నా పర్లేదు, లేదనుకుంటే ఒక 200 లీటర్లకు గాను 700 ml ఉంటాయి మనకు పెండామిత్రులు అంట. దీన్ని కనుక మీరు పంపులో పోసుకొని ఈ పత్తి విత్తనాలు నాటుకున్న తర్వాత భూమి పైన స్ప్రే చేసుకుంటే ఈ వివిధ రకాల గడ్డి జాతికి సంబంధించిన గడ్డి మొలకలు మొలవకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా నీకు ఈ పత్తి మొక్కల యొక్క జర్మినేషన్ కూడా 100% వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రధానంగా అయితే ఏ విత్తనం నాటుకున్నా కానీ మీరు ఈ గడ్డి మందు విషయంలో జాగ్రత్తగా ముందంజగా ఈ పెండామితిని సంబంధించిన టెక్నికల్ కనుక వాడుకున్నట్లయితే గడ్డి మొలవకుండా ఈ జర్మినేషన్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైతులకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.